హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్గా మా బాబుకి చిన్న పిట్ట కింద ఆడుకుంటుంటే దొరికింది. పాప ఎంత భయపడిపోయిందో, అసలు ఎగరలేకపోతుంది. మరి దెబ్బ ఎక్కడ తగిలిందో తెలియదు, ఎగరలేక అలానే ఉండింది. మా ఓడికి నాకు చాలా బాగా అలవాటైంది. కాసేపట్లోనే మేము వాటర్ పెడితే కొద్దిగా తాగింది. ఇంకా మా ఇంట్లో కొన్ని చోళ్ళు ఉంటే అవి పెట్టాను, లైట్గా తినింది. ఇంకేం తినట్లేదు. నేను వదిలేయమని గార్డెన్లో తీసుకెళ్ళి వదిలేస్తున్నా కూడా అది వెళ్ళట్లేదు. నా చెయ్యిని అలాగే పట్టుకుని ఉండిపోయింది. ఎగరలేకపోతుంది పాపం. ఇంకా అలానే హోల్డ్ చేసుకునే ఉంటుంది. నేను చెట్టు మీద వదిలినా మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తుంది. మా పాప మా బాబు అయితే మేమే పెంచుకుంటాం, వదలొద్దు ప్లీజ్ అని పట్టుకున్నారు. సరే దానికి ఎగిరే వరకు ఉంచండి, ఎగిరితే అదే ఎగిరిపోతుంది, మనం ఆపకూడదు అని చెప్పాను. పక్షుల్ని పెంచుకోవచ్చు, బట్ వాటి స్వాతంత్రాన్ని లాక్కోకూడదు కదా. సో నాకు అదే అనిపిస్తుంది. ఏ పక్షిని పెంచుకోకూడదు, బలవంతంగా బోన్లో ఉంచకూడదు అనిపిస్తుంది. అందుకే ఉంచుకోలేదు. ఇదైతే నన్ను వదలట్లేదు. సరే దీనికే ఇష్టం అనుకుంటాను, నేను కూడా ఏం ఫోర్స్ చేయలేదు. మేమే ఉంచుకున్నాం. చూద్దాం ఈ రోజు ఉంటుందో మరి వెళ్ళిపోతుందో తెలీదు. సో నన్ను అయితే వదలట్లేదు. నా చేతిలో ఉంచి చీర మీదకి, మెడ మీదకి, పైకి కిందకి ఎగురుతూనే ఉంది, అరుస్తూనే ఉంది. వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా వస్తారేమో అని. ఇది ఏం పెట్టో తెలియలేదు. ఫస్ట్ స్పారో అనుకున్నా, బట్ అది కొంచెం కలర్ డిఫరెంట్ ఉంటుంది కదా, బట్ అది కాదేమో అని. ఇంకా చిన్న చిన్న పిట్టలు గట్టి గట్టిగా అరుస్తా స్పీడ్గా వెళ్ళిపోతాయి, వాటి పేరేంటో తెలీదు. మేబీ అవే అనుకుంటున్నాను. నేను వాటర్ పెట్టాను కదా, మొత్తం తడిచిపోయి మళ్ళీ ఆరబెట్టుకుంటుంది. చూడండి, నా మీద ఎక్కేసి మొత్తానికి ఎక్కేసి నా మెడ, నా జుట్టు అన్నీ పీకేస్తుంది. ఏం గిచ్చట్లేదు, జస్ట్ అలా ఆడుకుంటుంది అంతే. భలే ఫీలింగ్ ఉంది కదా. మళ్ళీ ఇది మా దగ్గర ఉందో వెళ్ళిపోయిందో నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. అప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.